సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది పోలింగ్. ఇప్పటికే ప్రజలు బారులు తీరారు. అలాగే ఇప్పటివరకు చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ అంశాలన్నిటికీ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిత్విక్ బెంగళూరు నుంచి అందిస్తారు. రిత్విక్, కర్ణాటకలో పోలింగ్ ఎలా జరుగుతోంది, పూర్తి అప్డేట్స్ చెప్పండి. రిత్విక్, కర్ణాటకలో పోలింగ్ ఎలా కొనసాగుతోంది, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, కర్ణాటకలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం నుంచి జరుగుతుంది. మొత్తం 28 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగాల్సి ఉండగా తొలి విడతగా ఇవాళ ఉదయం నుంచి 14 నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుంది. వచ్చే నెల మే 7వ తారీఖున రెండవ దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అయితే ఈ ఉదయం నుంచి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి కూడా 14 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ జరుగుతుంది. బెంగళూరు అర్బన్తో పాటు బెంగళూరు గ్రామీణ ప్రాంతాలతో పాటు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. మనం ఒకసారి చూడొచ్చు, ఈ ఏడాది ఈ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ పెంచేందుకు వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అట్లా ఎన్నికల అధికారులతో పాటు ఇటు పబ్లిక్ కూడా వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, ఒక హోటల్ వద్ద ఓటింగ్ శాతం పెంచే విధంగా కూడా, ఓటర్లను చైతన్యం పరిచే విధంగా కూడా ఓటు హక్కు వినియోగించుకొని హోటల్కు వచ్చే వారికి ఉచితంగా ఆహార పదార్థాలు అందించామని చెప్పి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకొని వారందరూ కూడా, చాలామంది ప్రజలందరూ కూడా ఈ హోటల్ వద్దకు చేరుకుంటున్నారు. ఉచితంగా భోజనం తీసుకొని వెళ్తున్నారు. సో మొత్తంగా చూస్తే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా, కర్ణాటక 14 నియోజకవర్గాల పరిధిలో కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రత్యేకంగా కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడ మొత్తం కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహించడంతో పాటు అదనపు భద్రతా బలగాలను కూడా ఈ బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో నియమించారు. ఇక్కడ ఈ బెంగళూరు గ్రామీణ ప్రాంతం నుంచి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తమ్ముడు సురేష్ కాంగ్రెస్ నుంచి, అలాగే జేడీఎస్ నుంచి దేవేగౌడ, మాజీ ప్రధాని దేవేగౌడ అల్లుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లందరూ కూడా చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు 9.21% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకే సుధానారాయణమూర్తి దంపతులు ఓటింగ్ జయనగర్లోని పోలింగ్ కేంద్రం చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాహుల్ ద్రావిడ్, అట్లాగే ప్రముఖులందరూ కూడా, ప్రకాష్ రాజు, ఇతర ప్రముఖులందరూ కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ పక్క సామాన్యులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చైతన్యపరుస్తుంది. ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మనం ఒకసారి చూద్దాం. ఈ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ హోటల్ యజమానితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఉచితంగా భోజనం అందించేందుకు చేస్తున్న ఏర్పాట్ల గురించి, అసలు ఎందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు? ఫుడ్ని ఎందుకు ఉచితంగా అందిస్తున్నారు? ఇది 2018 నుంచి పని చేస్తున్నాను నేను. 2018లో ఒక 3500 పీపుల్ ఈ సౌలభ్యం, ఉచిత సౌలభ్యం ఇచ్చినాను. 2018లో రైజ్ అయిన తర్వాత 4500 పీపుల్ ఉచితం ఇచ్చినాము. అప్పుడు 2023లో 5100 పీపుల్ వచ్చి ఈ సౌలభ్యం తీసుకున్నారు. మన ఆనందంగా ఉంటుంది. ఏమంటే ఇది ఓటింగ్ పర్సంటేజ్ బెంగళూరులో ఎక్కువ చేయాలన్నా, అందరూ ఓటు చేయాలన్నా. ఇంకా కూడా టైం ఉంది. అందరూ ఓటు చేసి మన హోటల్ ఏం ఫ్రీ ఇస్తున్నానో అందరూ వచ్చి తీసుకోవాలన్నా. రాజకీయాలకు అతీతంగా కూడా ఈ ఓటర్లకు చైతన్యపరిచే విధంగా కూడా మొత్తం కూడా ఇక్కడ బెంగళూరులో హోటల్ యజమానులు కానీ, ఈసీ అధికారులు కానీ చర్యలు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రిత్విక్. मैं आपको इतना ही बता सकती हूँ, एक 52 वर्ष के राहुल गांधी जी से लोग यही एक्सपेक्ट कर सकते हैं कि इस देश का जितना भी संवैधानिक हक इस देश के नागरिकों को मिला है वो छीनने की बात राहुल गांधी जी कर रहे हैं। खून पसीने की कमाई से महिलाएं अपना घर, संपत्ति, अपनी आने वाला भविष्य बच्चों का सिक्योर करती हैं, वो लेने की बात राहुल गांधी जी कर रहे हैं। तो मुझे लगता है इस देश की महिलाओं को
मैं इतना ही कहना चाहूंगी, इस देश में उनका भाई नरेंद्र मोदी जी उनके साथ हैं, उनका परिवार का सदस्य रहकर वो उनके साथ है। तो जब तक सूरज चांद है तब तक संविधान है, और उसके साथ इस देश में महिलाओं को कोई हाथ नहीं लगा सकता।